మీ పేరండి? సతీష్ అండి. ఏ ఊరండి? దేముప్ప. కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 1 ఇయర్ పూర్తి కావస్తుందండి. ఈ ఈ సంవత్సర కాలంలో పరిపాలన ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సంవత్సరకాలం ఎలా ఉందంటే ఇప్పుడు దాకా అయితే మరి పథకాలు అన్నది ఇప్పుడు దాకా పడలేదండి. కానీ స్టార్ట్ చేస్తాను అంటున్నారండి. మరి పథకాలు పడితే ఏదైనా చెప్పగలండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది ఎలా చెప్తానండి. ఏదైనా స్టార్ట్ చేద్దాం కదా ఆయన కూడా. అందుకు ప్రజెంట్ అయితే బాగుందండి అంతా. కాకపోతే ఇక ముందు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం పెన్షన్ కానీ రోడ్లు కానీ పెన్షన్లు బాగున్నాయండి. రోడ్లు డ్రైనేజీల వర్క్లు బాగా నడుస్తున్నాయండి. కాకపోతే ఈ అమ్మఒళ్ళు ఇవన్నీ పథకాలు అన్నదే ఇంకా స్టార్ట్ చేయలేదండి. దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మీరు బాగానే ఆపారు మమ్మల్ని. గతంలో ప్రభుత్వంలో గాంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రోడ్ల మీద నిర్వహణ చేశారు. ఇప్పుడు ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? వచ్చాక అటువంటి ఏమి లేవండి. బాగుంది. అంతా పోలీసులు ఎంక్వైరీలో ఉండి ఎక్కడెక్కడ పట్టేస్తుంది కాబట్టి బాగుంది. ప్రభుత్వం వచ్చాక గాంజా గట్ట అంతా బాగుంది. ఇసుక కూడా ఫ్రీగానే బాగుంది. కొన్ని బాగానే జరుగుతుందండి ప్రభుత్వం వచ్చాక. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు ముఖేష్ గారు. ఎలా ఉందండి పనితీరు ఏ విధంగా ఉందండి? బాగుంది. పరిపాలన చాలా బాగుంది. మరి ప్రజెంట్ అయితే బెటర్ అండి. మీకు ఇంకా ముందు ఎలా ఉంటుంది తెలియదు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారండి. ప్రజలకు అందుబాటులో ఉన్నారండి. వస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. అంతా బాగుంది. మన రాజధానిపై మీ అభిప్రాయం ఏంటండి? రాజధాని అంటే ఇదిగో ఇది గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. ఇది ఎక్కడన్నా ఏంటన్నది చెప్పలేదు. మరి ఇప్పుడు మన చంద్రబాబు ఏమో వచ్చాక రాజధాని మన ఆంధ్రాలోనే అమరావతిగా అన్నారని మరి స్టార్ట్ చేస్తున్నారు. కూడా బాగానే ఉందండి. మరి ఒక అమరావతి అని మనకి నిర్ణయం వచ్చింది.